ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. కాంగ్రెస్ హామీల్ని వల్లెవేస్తున్న పైడి రాకేష్ రెడ్డికి తన హామీ ఎందుకు గుర్తులేదు? రూపాయికి వైద్యం అన్నారు. అంకాపూర్ లో ఏం జరుగుతుంది? అంకాపూర్ లో రూపాయికి వైద్యం ఎక్కడ పోయింది? ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా దండయాత్రకు వచ్చేస్తున్నారు మీదే అంకాపూర్ కి. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? రాకేష్ రెడ్డి గారు అంకాపూర్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? రైతులకు ఎందుకు దూరం అవుతున్నారు? రోడ్లు బాలేవంటున్నారు అక్కడ రైతులు. ముఖ్యంగా రూపాయికి వైద్యం రాకేష్ రెడ్డి ఇచ్చిన మాట, ఆ మాట ఎందుకు నిజం కావట్లేదు? నేను ఆర్మూర్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మారంపల్లి అనే గ్రామంలో స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పటికే 10 సంవత్సరాల ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టకుంటుంటే నేను ఆ రోజు బహిరంగంగా చెప్పాను, నేను అధికారంలోకి రాగానే అరువులందరికీ ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వంతో. ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే నేను ఊరుకు 10 ఇల్లు సొంతంగా కట్టిస్తానన్నా. నేను అధికారం రాగానే తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలు అడిగాను ముఖ్యమంత్రిని, మేము ప్రజలకు వాగ్దానం చేసి వచ్చాము ఇల్లు కట్టిస్తామని. నువ్వు మేనిఫెస్టో పెట్టు, నువ్వు కడతావా? సమాధానం చెప్పు. రైట్, లేదు మేము అడిగాము, మీరు కట్టకపోతే చెప్పండి, మేము కట్టిస్తాం. వాగ్దానం చేసినాం ఊరికి 10 ఇల్లు, మొత్తం 90 ఊళ్ళో 9. కానీ ఆర్మూర్కి వచ్చిన ఆదాయం నేను వసూలు చేసుకుంటా, అది నా ప్రాంతం. ఎక్సైజ్ నేనే వసూలు చేసుకుంటా, రోడ్ ట్యాక్స్ నేనే వసూలు చేసుకుంటా, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ నేనే వసూలు చేసుకుంటా, ప్రతి ట్యాక్స్ నేనే వసూలు చేసుకుంటా, ప్రజలకు ఏది కావాలో అది చేసుకుంటా. అప్పుడు ప్రభుత్వం చెప్పింది, అడిగింది నేనే మొదలు. అప్పుడు మేము అడిగినాం కాబట్టే, మెడలు వంచినాం కాబట్టే ఊరుకు ఈరోజు 50 ఇళ్ళు కట్టించాము. మా నియోజకవర్గంలో 3000 ఇళ్ళు కట్టించాము. దానికి ఎవరో కాదు, ఆ డబ్బులు మా కేంద్ర ప్రభుత్వం నిప్పించింది. మేము నిన్నగాక మొన్న కూడా మేము ఈయన నమ్మలేదు. ఎందుకంటే ఈయన సొంతంగా పాడి చేసుకున్నాడు ముఖ్యమంత్రి. నన్ను ఢిల్లీకి పోతే నమ్మట్లేదు, నన్ను చెప్పులు ఎత్తుకపోతున్న దొంగ అంటున్నారు అని ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారు మాటలు మాట్లాడలేదు. ఢిల్లీకి వెళ్తే ఎవరు నమ్మట్లేదు, ఏ ఆఫీస్కి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఏ బ్యాంక్కి వెళ్ళినా మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారు అని. అటువంటి టైంలో మేము పోయి చెప్పినాం బీజేపీ వల్ల. ముఖ్యమంత్రి బాగా ఫీల్ అవుతున్నాడు దొంగ అనుకొని. దయచేసి తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, వాళ్ళకి ఏదైతే మనం 5 కోట్ల ఇల్లు కట్టించామో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కదా, మన రాష్ట్రానికి రావాల్సిన వాటా అడిగిన దానికి ఎక్కువ ఇప్పించాము. కాబట్టి బరాబర్ 10 అంటే 50 కాదు, ఇంకా అవసరమైతే అర్హులందరూ కట్టిస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రభుత్వం ఎవడబసమండి, భలే మాట్లాడుతాం. నేను చెప్పింది అదే, కట్టేయకపోతే కట్టిస్తానని. కానీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రభుత్వం మెడల్ వంచిన తర్వాత అది మొన్న కూడా క్లారిఫికేషన్. ఇంకా రెండోది, మేము ఆల్రెడీ ₹1 హాస్పిటల్ హైదరాబాద్ ఉంది, అదే మూసేసినాం. మేము ఇంకొకటి 2లో కూడా నడుతుంది. అది ఓన్లీ కన్సల్టేషన్. మీకు అదే చెప్తున్నాను, అప్పుడు చెప్పాము, ఇప్పుడు కన్సల్టేషన్ ₹1. 5-6 డాక్టర్లు ఉంటారు. అదొక 5-6 సంవత్సరాలు నడిచింది. దానివల్ల రకరకాల ఇబ్బందులు, రాజకీయ ఎప్పుడు దేనికైనాము, కిడ్నీల హాస్పిటల్ అమ్ముతున్నట్టు. అసలు కన్సల్టేషన్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కిడ్నీ ఎట్లా తీస్తారు? ఓకే, మాకున్నది కన్సల్టేషన్ ₹1 హాస్పిటల్. కన్సల్టేషన్ మీనింగ్ ఎక్కడ కూడా మేము అక్కడ ఆర్మూర్లో అవసరం పడితే పెడతామని చెప్పాం. అదే చెప్పాం. మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే కాగానే ఉన్న 100 మంది డాక్టర్లు వచ్చారు. అన్న మీరు ఎవరు చెప్తారు, అందరికీ మేమే ఇస్తున్నాం కదా కన్సల్టేషన్కి, ప్రత్యేకంగా మీరు పెట్టే అవసరం ఏమున్నది? మీరు ఒకరు పెడితే మీ దాంట్లో 50 మంది వస్తారు, రోజుకు 500 మంది మేము చూస్తాం. రెండోది, ఈరోజు నేను శాసనసభ్యుని, నా సంతకం ద్వారానే ఈరోజు కోట్లాది రూపాయలు పేద ప్రజలకు ఎల్ఓసీలు ఇస్తున్నా. ఇంకా నీ కన్సల్టేషన్ కన్నా, రూపాయి కన్సల్టేషన్ కన్నా 10 లక్షల రూపాయల విలువైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను నిమ్స్ హాస్పిటల్లో. కాబట్టి అది అవసరం లేదని నిర్ణయించుకున్నాం. బస్, ఇంకా నేను చెప్పినే 2. ఇంకా రెండోది, రాజకీయాలలో పార్టీ అధికారంకి వస్తే మేము చెప్పినాయని చేస్తాం, ప్రయత్నం చేస్తాం. మేజర్గా ఇష్యూస్ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా కాదు కదా దొంగల్లాగా, అబద్ధాలలాగా. అత్తకు 4000, కోడలకు 2500. మరి అడగద్దా? ప్రతిపక్షంలో మేము 3 ఏళ్ళు అయింది, మరి ఇంకెప్పుడు అడగాల? ఇప్పుడు అడగకపోతే మళ్ళీ కంపల్సరీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు, మనం ఏమంటాడు, మహాలక్ష్మి 10,000 ఇస్తా అంటాడు, పెన్షన్ 15,000 ఇస్తా అంటాడు, రైతు బంధు 50,000 ఇస్తా అంటాడు. తులం అప్పటి తీయలేదా? తులం కలిపి మళ్ళీ ఇప్పుడు మనం ఏమన్నాడు, ఎంత 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 రేపు ఇంత అంటాడు, ఎంత ఎంత పెన్షన్ ఎంత అంటాడు. ఇక ఇట్లా అంటాడు. మొన్నేమో ఎలక్షన్ ఇట్లా చూపించాడు, ఇప్పుడేమో ఇట్లా చూపిస్తాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎట్లా మా చేతే కదా, గుర్తు కదా, 2 గుర్తు కూడా వచ్చిందని ఇట్లా మాట్లాడతారు. కాబట్టి నా తెలంగాణ అమాయక ప్రజలు మోసపోవద్దని ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలని అడుగుతున్నాను. రాబో రోజులలో మేనిఫెస్టోలో పెట్టాలంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే, మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన అవసరం. నాలాగానే అందరు మాట్లాడినారు అనుకో, ఇప్పుడు జరిగిన నష్టాన్ని అయితే పూడ్చలేం. కానీ వచ్చే రోజుల్లో రాజకీయ నాయకులు
తప్పు వాగ్దానాలు అబద్ధాలు చేసి అందలం ఎక్కువ మాత్రం తగ్గిపోతుంది. నేను చెప్పట్లేదు, తెలంగాణ హైకోర్టు చెప్పింది మొన్న. ఏం చేశారు? కుబేరుడే అప్పుల పాలేటట్టు చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఎవరు పోతుందండి? ఎవరిది పోతుంది? ఇలా రాజకీయ నాయకులు ఏమన్నా ఆస్తులు అమ్ముతున్నారా? ప్రతి ఒక్కరు ఆస్తి పెరుగుతున్నది. తెలంగాణ ప్రజలు మాత్రం అప్పుల పాలు అవుతున్నారు. ఎక్కడ లేవు, ఏ డిపార్ట్మెంట్ లేవు. ఇప్పుడు మీరు రోడ్స్ అన్నారు, ఎన్నిసార్లు తిరుగుతాం? ఒక్క రోడ్డుకు మారంపల్లి అనే రోడ్డు ఉంది. పాప మా సర్పంచ్ మారంపల్లి గంగాధర్ అని అంటారు, సీతక్క కాళ్ళు మొక్కిండు, చిన్న వయసేది ఆయన. గౌరవనీయ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఒకప్పుడు సమసమాజం అని దళములో ఉండి అడవులో ఉన్న నాయకురాలు, సమసమాజం ఎటుపోయింది అక్క? కనికరం నేను గుండె అయిపోయింది. 70 ఏళ్ళ వృద్ధుడిని కాళ్ళ మీద పడ్డాడు. 60,000 కోట్ల బడ్జెట్ అయిపోయింది నీ పంచాయతీరాజ్ది. రోడ్ ఇయ్యలేవా? మారంపల్లి శాంక్షన్ అయిపోయింది, మెచ్చి క్యాన్సిల్ చేసిన వీళ్ళు. దౌర్భాగ్యమైన పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుతుందంటే దోపిడీ పరిపాలన. అది కాంగ్రెస్ పరిపాలన, అది నిలదీస్తున్నాం. దేనికైనా కట్టుబడి ఉంటాం తప్ప నాకు వ్యక్తిగతంగా ఏదో రాజకీయాల గురించి మాట్లాడట్లేదు యశోద. అంటే ఇవన్నీ చూస్తున్నాను. 2014 జూన్ 2 నుంచి అందులోకి ఆవేదనలోకి వచ్చిన మాటలు తప్ప ప్రజల్ని కూడా అట్లాంటి ప్రోత్సహించడం కాదు. మంచిగా నిజాయితీగా వెళ్ళండి, బిల్లు రాపియండి అనుముల రేవంత్ రెడ్డి గారని. లేదు, వాళ్ళ అన్న కూడా ఉన్నాడు అనుముల తిరుపతి రెడ్డి గారు. ఇప్పుడు ఎవరండి వీళ్ళు? సీతక్క గారు గౌరవప్రదమైన అడగాల. మీరు ప్రభుత్వం వస్తేనే కదా. మరి 3 ఏళ్ళు అయింది, ఎప్పుడు చేస్తారా? ఎలక్షన్ రాగానే 3 నెలల ముందు చేస్తారా? ఎలక్షన్ రాగానే మళ్ళీ 6 నెలల ముందు వేసి అప్పుడు కదా ఆ పెద్ద ఆయన చేసినట్టు మాజీ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల తర్వాత రుణమాఫీ లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ కట్టేసిండు. ఇది తప్పు అంటున్నా. మీరు తెలంగాణ ప్రజలు దయచేసి, రాజకీయాలు వేరు, రాకేష్ రెడ్డి వేరు. నేను చెప్పింది మీ గురించి. లేకపోతే వీళ్ళు మిమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేస్తారు ఈ పార్టీలు. ఇట్లాంటి పార్టీలు ఒక మంచి పార్టీలు, మంచి మేనిఫెస్టోలు, విద్య, వైద్యము, ఉపాధి ఇవన్నీ చూసి ఒక నిజమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళని, క్యాలిబర్ ఉన్నోళ్ళని రానున్న రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు గురించి నిర్ణయించుకోండి.